ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో తెరవబడిన హృదయాలు మాకు ఇవ్వండి నాయన. నీ మాటలు వినడానికి గ్రహించడానికి కావాల్సిన శక్తిని కృపనివ్వండి. నాతో మాతో మా అందరితో మాట్లాడి మమ్మల్ని దర్శించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండని చుచ్చి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. Matthew chapter 17 verse 20. If you have faith as a grain of mustard seed, ye shall say unto this mountain, remove hence to yonder place. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో మనల్ని మనం ప్రశ్నించుకుందామండి. ఎందుకంటే మనలో ఎంత విశ్వాసం ఉంది. మరి దేవుడు ఏదైనా ఒక కార్యం మన జీవితంలో చేయాలి అంటే మన విశ్వాస పరిమాణాన్ని చొప్పున దేవుడు తన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. మరి రోజు దేవుడు కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే, దేవుడి కార్యాలను మన జీవితంలో రిసీవ్ చేసుకోవాలి అంటే మొదటిగా మన జీవితంలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని. మరి క్రైస్తవులుగా మనందరం కూడా చాలా సార్లు మాట్లాడే మాట ఏంటంటే విశ్వాసం విశ్వాసం అని చెప్తుంటాం. మనల్ని విశ్వాసులు అంటారు. ఎందుకు అంటే విశ్వాసము అనేది మనం చూస్తున్నటువంటిది జరిగే కార్యాలైతే కాదనమాట. ఏదైతే మన కంటికి కనపడుతున్నాయో అది కాదనమాట. ఏదైతే మనం కళ్ళతో చూడలేకపోతున్నామో వాటిని నమ్మడమే విశ్వాసం అవుతుంది. కానీ ఈరోజు మనము దేవుడి బిడ్డలుగా చాలాసార్లు ఈ విషయాన్ని మిస్ అయిపోతున్నాం. ఏంటంటే కనిపించే వాటిని నమ్ముతున్నాం, మనం కూడా కనిపించని వాటిని నమ్మటం లేదు. అంటే అర్థం ఏంటి? మన జీవితంలో విశ్వాసం ఉన్నట్లనా లేనట్లనా? లేదు అనే చెప్పాలి. ఎన్నో పరిస్థితులు మన జీవితాల్లో వస్తూ ఉంటాయండి. ఎలా ఉంటాయి అంటే అసలు ఇంక ఇది అవ్వదండి, ఇది అంతే, ఇంక ఇది జరగదు, ఇంతటితో ఇది క్లోజు అని చెప్పేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితులే వస్తూ ఉంటాయన్నమాట. కానీ విశ్వాసం అనేది అలాంటి పరిస్థితుల్లో కూడా ఓపికగా ఎదురు చూస్తుంది అనమాట. దేవుడు ఏదో ఒక కార్యం నా కోసము చేస్తాడు అని. మరి ఈరోజు మీ జీవితంలో కూడా ఇలాంటి కార్యాల కోసం మీరు ఎదురు చూస్తున్నారా? అంత అయిపోయిందండి, ఇంకేం జరగదు అనేసారా? లేకపోతే ఇది ఇంకా నీ వల్ల అవ్వదు అని చెప్పేశారా? లేకపోతే నీకు ఇది ఇంకా అంతే, ఇంకా నీ బ్రతుకు మారదు, నీ జీవితం ఇంకా ఇంతే, ఇలా ఎన్నో మాటలు వినేసి అలసిపోయి అయినప్పటికీ నిరీక్షణ కోల్పోకోకుండా, విశ్వాసం కోల్పోకుండా, నేను నమ్ముకున్న దేవుడు నా కోసం ఏ కార్యమైనా చేస్తాడు అని విశ్వాసం మీలో ఉన్నట్లయితే తప్పకుండా దేవుడి కార్యాలు మనం చూడగలుగుతామండి. ఒక ప్రాంతంలో ఒక తల్లి ఉందంట. ఆ తల్లికి ఒక రోగగ్రస్తుడైనటువంటి కుమారుడు ఉన్నాడు. ఆ పిల్లోడికి వచ్చినటువంటి వ్యాధి చాలా విచిత్రమైనటువంటి వ్యాధి అనమాట. చాలా రేర్గా వచ్చేటువంటి వ్యాధి. ఆ డాక్టర్ అవైలబిలిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది. అలాంటి రోగగ్రస్తమైనటువంటి ఆ కుమారుడి కోసం ప్రతిరోజు ఆ తల్లి ప్రార్థన చేస్తూనే ఉంది. ఎంతగా ఏడుస్తుందంటే దేవుడి సన్నిధిలో, అయ్యా నువ్వు తప్ప నాకు దిక్కు లేరు, నువ్వు తప్ప నాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు లేరు ప్రభా అని చెప్పి ప్రతిరోజు ఆ తల్లి దేవుడితో కన్నీరు కారుస్తూ ఆ కుమారుడి కోసం ప్రార్థన చేస్తూ ఉంది. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి కారులో ప్రయాణిస్తూ ఉన్నాడు. అతను ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలి. అలాంటి సమయంలో భయంకరమైనటువంటి వర్షం పడుతూ ఉంటే, మరి ఏ స్త్రీ అయితే రోజు దేవుడి కోసం ప్రార్థన చేస్తుందో, మరి ఆ స్త్రీ ఇంటి దగ్గరకు వచ్చే ఆశ్రయం కోసం ఆ వ్యక్తి ఆగిపోతాడనమాట. ఎందుకంటే చాలా భయంకరమైన వర్షం పడుతుందన్నమాట. సరే అని చెప్పి ఆ స్త్రీ అతని లోపలికి ఆహ్వానించి కూర్చోండి అని చెప్పి అతనికి నీళ్ళు ఇస్తుంది. ఇచ్చి కొద్దిసేపు తర్వాత నాకు ప్రార్థనకి టైం అయిందండి, నేను కొంచెం సేపు ప్రార్థన చేసుకొని వస్తానని చెప్పి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది ఈ తల్లి. ఇంట్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఇంట్లో గమనిస్తూ ఉంటాడు. ఆ మంచం మీద పడినటువంటి ఆ బిడ్డను చూస్తూ ఉంటాడు. ఆ తల్లి ప్రార్థన చేస్తుండడం చూస్తూ ఉంటాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ తల్లి వచ్చి బయటికి, క్షమించండి, ప్రతిరోజు ఇది నాకు ప్రార్థన సమయం కాబట్టి నేను ప్రార్థన చేయాల్సింది కాబట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నానండి, మీకు ఏమైనా కావాలంటే, లేదమ్మా ఏం అవసరం లేదు, మంచం మీద పడుకున్న బిడ్డ ఎవరమ్మా, ఏమైంది అంటే, అతను నా కుమారుడండి, ఈ బిడ్డకి చాలా భయంకరమైన వ్యాధి ఉంది,
ఆ డాక్టర్ కోసం మేము చాలాసార్లు ప్రయత్నం చేస్తాం కానీ ఆయన మాకు దొరకలేదండి అని చెప్పేసి అతనితో పంచుకుంటుంది. వెంటనే వింటున్నటువంటి ఆ వ్యక్తి షాక్ అవుతాడు. ఏ డాక్టర్ కోసమైతే ఈ తల్లి అనేక రోజులుగా ప్రార్థన చేస్తుందో, అపాయింట్మెంట్ కోసము పరిస్థితులు దేవుడు అనుకూలపరచాలని ప్రార్థన చేస్తుందో, ఆ డాక్టర్ని దేవుడి ఇంటికి తీసుకొచ్చాడండి. ఎవరో కాదు, ఆ వ్యక్తి, అక్కడ కూర్చున్న వ్యక్తి ఏ కుమారుడికి ఏ రోగంతో బాధపడుతున్నాడో, ఏ రోగంనైతే నయం చేయగలడో ఆ డాక్టర్ని ఆ ఇంటికి తీసుకొచ్చాడండి దేవుడు. ప్రార్థన ఎంత గొప్పది అంటే అసాధ్యకరమైనటువంటి కార్యాలని కూడా సాధ్యం చేస్తుంది. ఆ తల్లిలో ఆ విశ్వాసం ఉంది, దేవుడు ఏదో ఒక రోజు నా కుమారుడి జీవితంలో కార్యం చేస్తాడని. ఆ తల్లి విశ్వాసము చూసినటువంటి పరలోకపు తండ్రి డాక్టర్ని ఇంటికి తీసుకొచ్చి ఆ కుమారుడికి వైద్యం అందింపచేశాడు అంటే ఆలోచించండి, మనలో ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పదైతే అంత గొప్ప కార్యాలు రిసీవ్ చేసుకుంటున్నాం. ఆ రోజు అదే మార్గంలో రావడానికి డాక్టర్కి దేవుడు అనుమతించాడు. అంతేకాకుండా అతనికి ఫ్లైట్కి వెళ్లకుండా వర్షాన్ని తీసుకొచ్చాడు. ఈ బిడ్డకి ట్రీట్మెంట్ చేసే విధంగా ఈ ఇంటికి నడిపించాడు. ఎన్నో కార్యాలు దేవుడు మన కోసం చేస్తాడండి. మనకి తెలియదు, దేవుడి సంకల్పాలు మన పట్ల చాలా గొప్పగా ఉంటాయి. ఈవెన్ ఆ రోజు ఆ తల్లి ప్రార్థన చూసినటువంటి ఆ యొక్క డాక్టర్ కూడా చాలా షాక్ అవుతాడు. మీ దేవుడు నిజంగా చాలా గొప్పవాడమ్మా, నా ఫ్లైట్ మిస్ అయిపోయి వర్షంలో నేను మీ ఇంటికి వచ్చే విధంగా దేవుడు చేశాడు, మరి వర్షం పడింది, ఇవన్నీ కూడా దేవుడి కార్యాలే, నిజంగా మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని చెప్పి ఆ రోజు ఆ డాక్టర్ని కూడా ఏసయ్యను విశ్వసిస్తాడు. మరి ఇక్కడ దేవుడు మనల్ని ఎంత విశ్వాసం అడుగుతున్నాడు తెలుసా? ఆవగింజంత విశ్వాసం. ఎంత ఉంటుందండి ఆవగింజ? మన అందరికి తెలుసు కదా, దాని సైజు ఎంత ఉంటుందో, చాలా చిన్నగా ఉంటుంది కదా. మరి ఇంత విశ్వాసం మనలో లేదా? ఆవగింజంత విశ్వాసం మనలో లేదా, ఉందా అనేది మనం పరీక్షించుకోవాలండి. ఆవగింజ చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఎందుకు దేవుడు ఆవగింజతో పోల్చాడో తెలుసా? మనం పెన్ను మీద వేసి కాల్చిన, నీళ్ళల్లో వేసిన, ఎక్కడ వేసినా ఆ గింజ కలర్ కానీ దానికి ఉన్నటువంటి స్వభావం కానీ, అంటే మనం అలానే చూస్తాం అదే ఆ గింజని. సో మన విశ్వాసం అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఎన్ని పరిస్థితులు గుండా ఆవగింజ వెళ్ళినా కూడా అది అలానే ఉంటుందన్నమాట, దాంట్లో మార్పులు అనేవి జరగవు. కాబట్టి మన విశ్వాసంలో కూడా ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మన విశ్వాసం అనేది చెక్కు చెదరకుండా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. మరి ఆ కొంచెం విశ్వాసం కానీ మనలో ఉంటే, ఆవగింజ లాంటి విశ్వాసం కానీ మనలో ఉంటే, దేవుడు ఏం చేస్తాడంట, నువ్వు ఈ కొండను చూసి అక్కడికి పో అని చెప్తే ఆ కొండ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుందంట. నిజమేనా అండి? జరుగుతుంది ఈ కార్యం? వెళ్తుంది ఆ కొండ మనం చెప్తే? ఖచ్చితంగా మూవ్ అవుతుందండి కొండ కూడా, ఎందుకంటే దేవుడు అంత శక్తివంతుడు కాబట్టి. మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక అడవిలో ఒక ముసలామె నివసిస్తూ ఉందంట. ఆమెకి ఎదురుగా ఒక కొండ అడ్డం ఉందంట. తను క్రాస్ చేసుకొని వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంది, అతనున్న ప్రాంతంలో నుంచి ఇంకొక ప్రాంతంలోకి వెళ్ళడానికి. ప్రతిరోజు దేవుడిని అడుగుతుందంట, ప్రభువా ఈ కొండను అడ్డం తీసేవా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అనేసి. మరి ఎవరన్నా వింటున్న వాళ్ళందరూ అంటున్నారు, ఏమన్నా నీకు బుద్ధి ఉందా అమ్మ, కొండను తీసేని దేవుడిని ప్రార్థన చేస్తున్నావు, జరుగుతుందా అది అని చెప్పేసి అంటున్నారంట. అయితే దేవుడు ఒకరోజు ఆమె ప్రార్థన ఆలకించాడండి. మరి ఆ కొండ ప్రాంతంలోకి వచ్చి బాంబులు పేలుస్తారు కదా, కొండలు పగలగొట్టి స్టోన్స్ కలెక్ట్ చేస్తారు, అలాంటి వ్యక్తులు వచ్చి ఒక బాంబు పెట్టి ఆ కొండను పేల్చేసినారంట. అదంతా అక్కడ లేకోకుండా సంపూర్ణంగా మరి అక్కడ నుంచి వెళ్ళిపోయిందనమాట ఆ కొండ. అసలు అసాధ్యము ఇది, కానీ దేవుడు అనుకుంటే ఏదైనా సాధ్యమా? అవ్వ ప్రార్థన చేస్తుంది ఆ కొండ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని. సో ఎవరికైతే రాళ్ళు అవసరం ఉన్నాయో వాళ్ళు వచ్చి ఆ బాంబు పేల్చేసరికి కొండ అంతా పిచ్చలు పిచ్చలు అయిపోయి అక్కడ లేకోకుండా మాయమైపోయిందనమాట. పరిస్థితులు నీకు నాకు కష్టం అవ్వచ్చు, కానీ విశ్వాసం కానీ మనలో ఉంటే ఆవగింజలాగా తప్పకుండా దేవుడి యొక్క అద్భుత కార్యాలు మన జీవితంలో రిసీవ్ చేసుకుంటాం. ఈరోజు నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నావు? నీ చుట్టూ అంతా చీకటి కమ్ముకుపోయిందేమో, ఎక్కడ కూడా ఒక ఆశ కిరణం కానీ ఒక వెలుగు కానీ కనిపించట్లేదేమో, అయినా కూడా దేవుడి పైన ఉన్నటువంటి నీ విశ్వాసం నువ్వు కోల్పోవద్దు. ఆ ముసలవ్వ ఎంతమంది చెప్పినా ఆపలేదంటే దేవుని ప్రార్థన చేస్తూనే ఉంది, కానీ దేవుడు చేశాడు కదా గొప్ప కార్యం. ఆ తల్లి ఎంతమంది చెప్పినా డాక్టర్ నీకు అవైలబిలిటీలోకి రాడు, ఆయన చాలా పెద్ద డాక్టర్ అని చెప్పాడు, కానీ అలాంటి వ్యక్తిని దేవుడి ఇంటికి తీసుకొచ్చాడు. నీ కోసం నా కోసం ఏమైనా చేయగలడు, ఎందుకంటే నీ కోసం నా కోసం పరలోకపు తండ్రి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడండి. అంత ఇష్టం మనమంటే. కాబట్టి మన కార్యాలు చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అయితే మనలో ఆ విశ్వాసం ఉండాలి. దేవుడి పైన కనుక విశ్వాసం ఉంటే దేవుడి కార్యాలు మనం తప్పకుండా రిసీవ్ చేసుకుంటాం. మరి రోజు ఏసైనా అడుగుదామా, ప్రభు నాకు కూడా ఆవగింజలాంటి విశ్వాసం ఇవ్వు అని. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన ప్రామిస్ ఎంత గొప్పది నాయన. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను అక్కడి నుంచి వెళ్ళిపోమంటే అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అన్నావు.
ప్రభా ఈ గొప్ప ప్రామిస్ని మా అందరి జీవితంలో నెరవేర్చండి. అలాగే మాకు కూడా అంత గొప్ప విశ్వాసాన్ని ఇవ్వండి ప్రభా. మీ పైన ఆధారపడడం మాకు నేర్పించండి. తద్వారా గొప్ప కార్యాలు రిసీవ్ చేసుకుని నేను మహింపరిచే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.